హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాం. మనమైతే ఈరోజు నొన్న అయితే వచ్చేసాం అనమాట. నొన్నలో మ్యాంగో మార్కెట్ సెకండ్ గేట్లో మన మహేష్ అన్న షెడ్కి అయితే వచ్చాము. మహేష్ అన్న షెడ్లో మొత్తం కలరింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. 95% అయితే అయిపోయింది. కొంచెం కొంచెం డిజైన్ వర్క్స్ అయితే ఉన్నాయి. అవి కూడా అయిపోగానే ఇంకో వీడియో చేద్దాము. ఇప్పుడైతే ఎంతవరకు కలరింగ్ అయింది ఏంటనేది ఈ వీడియోలో అయితే చూడండి. మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో ఒకసారి మహేష్ అన్న షెడ్ చూపామా. మహేష్ అన్న షెడ్ ఫోన్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. తెలుసు కదా, నున్న మ్యాంగో మార్కెట్ సెకండ్ గేట్లో రాగానే సెకండ్ రైట్ ఫస్ట్ షెడ్ అనమాట. లోపలికి వెళ్దాం, బొమ్మలు ఎలా ఉన్నాయి చూద్దాం. గణపతి హైట్, ప్రైస్ కూడా చాలా మంది ప్రైజెస్ అడుగుతున్నారు, ప్లస్ ఫోన్ నెంబర్లు కూడా అడుగుతున్నారు. మొత్తం అయితే చూద్దాం. లెట్స్ గో, చలో. సో మహేష్ అన్న స్టార్టింగ్లో మహేష్ ఐడల్స్ అని మనకి బ్యానర్ అయితే ఉండిద్ది అనమాట. ఫోన్ నెంబర్స్, ఇన్స్టా ఐడి కూడా, ప్రతిదీ మోడల్స్ అన్నీ ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తున్నాడు అన్న. మనం కూడా చేద్దాము. ఇంకా గణపతులను అయితే చూసేద్దాం. స్టార్టింగ్ రాగానే మనకి భారీ గణపతి 13 feet హైట్ అనమాట. చూసుకోండి, కలరింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా పంచ మీద డిజైన్ వర్క్, బ్యాక్గ్రౌండ్ ఒకటి సెట్ చేయాలి. మామూలు గణపతి వచ్చేసి 13 feet ఉంది. బ్యాక్గ్రౌండ్తో కలిపి 16 feet అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఏనుగు గజరాజ్. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక డ్రాగన్ అయితే సెట్ చేశారనమాట. అలాగే పైన వచ్చేసి ఇంద్ర మహారాజ్. కళ్ళు చూసుకోండి, చాలా అద్భుతంగా వచ్చేసాయి స్వామివారి. వేరే లెవెల్ అనమాట కళ్ళు. బ్యాక్గ్రౌండ్ కిరీటం కానీ, తొండం మీద డిజైన్ కానీ ఏదైనా వేరే లెవెల్లో అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా చేతిలో ఆయుధాలు ఏమైనా వస్తాయి కదా, చేతిలో ఆయుధాలు ఏమైనా వస్తాయి. ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్తో 130, వితౌట్ బ్యాక్గ్రౌండ్ 120 అనమాట. బ్యాక్గ్రౌండ్తో వచ్చేసి 16 feet అయితే ఉంటుంది, వితౌట్ బ్యాక్గ్రౌండ్ 13 feet. అదేవిధంగా ఇంకొక యూనిక్ మోడల్ అనమాట మన దగ్గర మహేష్ అన్న షెడ్లో. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న గణపతి ఇది. 7 గుర్రాలతో స్వామివారు, వేరే లెవెల్లో. కింద మబ్బులు, గుర్రాలు కూడా ఒరిజినల్ గుర్రాలకి మచ్చలు ఎలా అయితే ఉంటాయో తెల్లగా అలా అయితే ఉన్నాయి అనమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి గుర్రాలకి. ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది, ఇంకా పంచ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది. పంచ మీద మంచి డిజైన్ అయితే వేస్తాడనమాట మహేష్ అన్న ఆ టైప్లో. కళ్ళు కూడా చూసుకోండి, ఎక్కడ కూడా స్వామివారి వేరే లెవెల్లో ఉన్నాయి. ఎక్కడైనా కళ్ళు హైలైట్ అనమాట. పెయింటింగ్ వర్క్ కూడా చాలా దగ్గరుండి అన్న అయితే చేపిస్తున్నాడు. ఇది కూడా వచ్చేసి మనకి 15 feet అయితే ఉంటుంది గణపతి. ఇది వచ్చేసి ఇంకొక మోడలు, టైగర్. పక్కన టైగర్ ఉంది వెనకమాల. బ్యాక్గ్రౌండ్ మంచి వర్క్తో అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి 9 feet గణపతి. 9 feet గణపతి అనమాట. టైగర్ కూడా ఒరిజినల్ టైగర్ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్లో అయితే ఇచ్చారు. చూడండి, దీనికి పంచ వర్క్ అయితే అయిపోయింది అనమాట. పంచ వర్క్ మొత్తం, ఎంబోజింగ్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా హారాలు, అంటే పైన హారాలు అయితే వేస్తారు అన్నయ్య వాళ్ళు, అవన్నీ ఫిట్ చేయాలి. అది కూడా ఒక 2 daysలో అయిపోతుందని చెప్పాడు. కళ్ళు కూడా చూడండి స్వామివారి. ఇక్కడ కూడా కిరీటం కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా, ఇది వచ్చేసి 35,000 ఈ గణపతి వచ్చేసి 9 feet ఉంటుంది. సేమ్ అదే విధంగా పైన బ్యాక్గ్రౌండ్ అమ్మవారు 8 చేతులతో కాళీ అమ్మవారు చూసుకోవచ్చు. కాళీ అమ్మవారు, ఇటుపక్క సింహం. బ్యాక్ డ్రాప్ వచ్చేసి పంచ మీద ఇక్కడ కూడా వర్క్ అయితే అయిపోయింది. చూసుకోండి, పంచ మీద వర్క్ కూడా అయిపోయింది, చమ్కీ వర్క్. చాలా అద్భుతంగా ఆరెంజ్ కలర్ పంచ, నల్ల తువ్వాలు కానీ, పింక్ కలర్ తువ్వాలు, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి నుదుటిన బొట్టు, త్రిశూలం స్వామివారికి. ఇంకా అమ్మవారికి కొంచెం వర్క్ అయితే ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్. ఇది కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఇది కూడా 35,000 అయితే ఉంది. ఇంకొక
2-3 మోడల్స్ ఉన్నాయి, అవి ఇంకా వర్క్ జరగాలి, జరిగాక దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకొకటి యూనిక్ మోడల్, ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. మొత్తం పాలరాయి ఎలాగైతే ఉంటుందో ఆ టైప్లో అయితే ఇచ్చారు డిజైన్. అటు ఇటు బటులు శంఖం పూరిస్తూ కింద ఫ్లవర్ మీద స్వామివారు నాట్యం చేస్తున్నట్లు ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం రౌండ్ కలర్ కాకుండా బాదం షేప్లో అయితే వచ్చింది అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి కళ్ళు బ్లూ కలర్ ఐస్, కొంచెం అట్రాక్షన్గా కనిపిస్తుంది గణపతి బాగా, ఎందుకంటే సిల్వర్ కలర్ కోటింగ్ వచ్చి దాని మీద గోల్డ్ వచ్చింది కదా, సో దానివల్ల కొంచెం అట్రాక్షన్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇది కూడా వచ్చేసి 35,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా 9 feet అయితే ఉంటుంది గణపతి. ఇంకొక మోడలు, బ్యాక్ డ్రాప్ అర్జునుడు శంఖం పూరిస్తున్నాడు, ఇటు పక్క గుర్రాలు వస్తాయి, పైన ఓం అనమాట. ఇది కూడా పంచ మీద వర్క్ అయితే అవ్వాలి, ఇక్కడ కూడా కళ్ళు వర్క్ అయితే అయిపోయినాయి అనమాట. మీరు కావాల్సిన బొమ్మని సెలెక్ట్ చేసుకొని గణపతిని కలర్స్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, ముందే వచ్చి బుకింగ్ చేసుకుంటే. సేమ్ అదే గణపతి ఇది కూడా, కాకపోతే బ్యాక్ డ్రాప్ కలర్ మారింది చూడండి దానికి దీనికి. ఇది వచ్చి బ్రౌన్ కలర్ వచ్చింది, ఇది వచ్చి వైలెట్ కలర్, లైట్ వైలెట్. సో ఇంకొక మోడల్, ఇది వచ్చేసి పైన పంచముఖ ఆంజనేయ స్వామి తెలుసు కదా, వారాహి, గ్రద్ద, హనుమాను, సింహము, గుర్రము. బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఆంజనేయ స్వామి తోక, గద. ఇది వచ్చేసి మనకి ఎలుక మహారాజ్ కింద ఉన్నాడు పెద్దది, మంచి ఇంకా వర్క్ అయితే జరుగుతుంది, ఇది ఒక డెమో పీస్. ఇక్కడ వచ్చేసి పైన శివుడు, పార్వతి, కుబేర స్వామి, లడ్డూలు, దీని పేరు గుర్తు రావట్లా. ఇదేంటది మై స్వీట్ బాదం షేప్లో ఉండేది, అదే కాజు బర్ఫీ సోమవారి కాజు బర్ఫీ కూడా పెట్టారు ఈసారి. ఇది కూడా ఒక చేతిలో లడ్డు, ఒక చేతిలో కుడుములు ఉన్నాయి అనమాట. ఇది కూడా మంచి యూనిక్ మోడల్, చాలా అద్భుతంగా కుబేర స్వామిని కూడా మొత్తం గోల్డ్ కలర్లో అయితే వేశారు. ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వాలన్నమాట. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది కూడా గణపతి. సో ఇంకొక యూనిక్ మోడల్, అవి ఇప్పుడు చూపించిన అన్ని 35,000 అనమాట. ఇంకొకటి నంది కింద రాక్షసుడు, అనకొండ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే స్వామివారు శివుడి టైప్లో నాట్యం చేస్తున్నట్లు ఉంది, వీరతాండవం చూసుకోవచ్చు. పైన స్నేక్ కానీ, మెడలో నాగరాజు, వెనకమాల జుట్టు కానీ ఏదైనా, ఇంకా ఇది కూడా ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వాలి. ఇది కూడా వచ్చేసి 13 feet అన్న, ఇదంతా 12 feet, ప్రైజ్ 65,000 అనమాట. ఇది 12 feet వచ్చింది గణపతి. బ్యాక్ డ్రాప్ ఏం రాదు, ఇంకా చూసుకోండి. నంది కొమ్ములు కానీ ఏదైనా 65,000 అయితే చెప్తున్నారు అనమాట. ఇది కూడా అంతే. ఇది వచ్చేసి పైన అమ్మవారు, పక్క రాక్షసుడు, బ్యాక్ డ్రాప్, పైన ఓం వచ్చింది అనమాట. ఇది కళ్ళు వర్క్ అయితే అయిపోయింది, ఇంకా వర్క్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి సింహం లైన్, ఒక చేతిలో గద చూసుకున్నట్లయితే. ఇంకా కింద వచ్చేసి కొండ్రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇది కూడా 12 feet 65,000 చెప్తున్నారు. సో ఇంకొకటి వచ్చేసి ఇది కూడా వర్క్ అయితే అయిపోయింది. ఋషి ఉన్నాడు పైన, ఇక్కడ వచ్చేసి ఏనుగు, ఇటు పక్క గది. దీనికి కూడా చెంకి వర్క్ అయితే అయిపోయింది పంచ మీద, ఒక చేతిలో శంఖము అలా. ఇది కూడా మంచి బ్లూ కలర్ వచ్చి గోల్డ్ కలర్ కిరీటము అవి అయితే వచ్చింది అనమాట. ఇదంతా 45, ఇది 45. సేమ్ ఇంకొకటి హంస, ఇక్కడ వచ్చేసి కింద హంస వచ్చింది, బ్యాక్ డ్రాప్ రెక్కలు వచ్చినాయి, అటు ఇటు రెక్కలు అయితే వచ్చినాయి. బ్యాక్ డ్రాప్ ఇంకొకటి వచ్చేసి పైన బ్లూ కలర్ స్కై లాగా వచ్చింది, ఒకటి రింగు, కిరీటము, స్వామివారు గద పట్టుకొని కూర్చున్నారు. ఇది కూడా చమ్కీ వర్క్ అయితే అయిపోయింది, కొందన వర్క్ పంచ మీద. కళ్ళు, ఇది కూడా వచ్చేసి మనకి 11 feet అయితే ఉంటుంది గణపతి. 45 అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్.
సో ఇవి ఫ్రెండ్స్ మన మహేష్ అన్న షెడ్లో గణపతులు అండ్ ప్రైజెస్. బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి, ఓపెన్ అయిపోయినాయి. ఇది బ్యాక్గ్రౌండ్తో ఉంది, వితౌట్ బ్యాక్గ్రౌండ్తో ఉంది. కింద డిస్క్రిప్షన్లో అన్న నెంబర్ ఇస్తాను, ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి. లొకేషన్ కూడా పెడతాను, పిన్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా, హేమంత్ వ్లాగ్స్ సదా మీ సేవలో మీ ముందు ఉంటాను ఎప్పుడు. మన గణపతి వీడియోలే కాకుండా మామూలుగా రైడింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. అవి కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇంకా చాలా షెడ్లు ఉన్నాయి, మొత్తం అయితే కవర్ చేద్దాం నన్నలో ఈ సంవత్సరం. మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్. చాలామంది లొకేషన్స్ అడుగుతున్నారు, లొకేషన్ కూడా పిన్ చేస్తున్నాను చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్ బాయ్.